ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకొంటున్నాను. ఈ రోజంతా కూడా నిశ్చయ అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము సెలవిస్తుంది, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నాలుకలో దేవుడు అధికారాన్ని ఇచ్చున్నాడు. మన యొక్క నాలుకను మనము దేని కొరకు మన యొక్క నాలుక యొక్క అధికారాన్ని మనం ఉపయోగిస్తామో అలాంటి కార్యాలే మనం పొందుకుంటామని చెప్పి పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా ఈ యొక్క వచనం ద్వారా మనకు తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు తన నాలుక యొక్క అధికారమును మంచి కొరకు ఉపయోగించి మంచిని పొందుకున్నటువంటి ఒక వ్యక్తిని గురించి మనం నేర్చుకోబోతున్నాము. కీడును పొందుకున్నటువంటి ఒక వ్యక్తిని గురించి కూడా మనం నేర్చుకోబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహామును మనం గమనించినట్లయితే ఆదికాండం 22వ అధ్యాయంలో యెహోవా అబ్రహాంతో అంటున్నాడయ్యా, నీ కుమారుడైన ఇస్సాకు నాకు బలర్పించు, దహన బలిగా అర్పించు అని అడుగుతున్నాడు. ఈయన తన యొక్క కుమారుని బలివ్వడానికి తన కుమారుని తనతో తీసుకెళ్తున్నాడు. తన యొక్క దాసులు, పని మనుషులు ఇద్దరు కూడా తనతో తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు 3 రోజుల తర్వాత ఆ మోరియా పర్వతం దగ్గరకు వారు చేరుకొని వీళ్ళు బయలుదేరడానికి ముందుగా అబ్రహాము తన యొక్క దాసులతో అంటున్నాడు, మీరు గాడిదతో ఇక్కడ మీరు కనిపెట్టుకొని ఉండుడి, నేను నా కుమారుడు చిన్నవాడు వెళ్ళి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి నేను బలి అర్పించి మళ్ళీ తిరిగి వస్తాము, నమస్కరించి తిరిగి వస్తామని చెప్పి అంటున్నాడండి. అబ్రహాముకు బాగా తెలుసు, నేను నా కుమారుడైన ఇస్సాకు ఇద్దరం వెళుతున్నాము, నా చేతులతో నేను మోరియా పర్వతంలో నా కుమారుడైన ఇస్సాకు నేను బలి అర్పించబోతున్నాను, అతను మరణించబోతున్నాడు, తిరిగి వచ్చేటప్పుడు నేను ఒక్కనే రావాలి, నేను వస్తాను అని చెప్పలేదు, మేమిద్దరం తిరిగి వస్తామని చెప్పి అంటున్నాం, మేము తిరిగి వచ్చేదాము అని చెప్పి అంటున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క నోటి మాటలను మీరు గమనించాలి. ఆయన యొక్క నాలుకలో దేవుడిచ్చినటువంటి అధికారాన్ని ఆయన దేని కొరకు ఉపయోగిస్తున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిని పలకలేని సందర్భం, అది మంచిని పలకలేని ఒక కఠినమైనటువంటి సందర్భంలో కూడా తన యొక్క నాలుక యొక్క అధికారమును ఆయన మంచి కొరకు ఆయన ఉపయోగించేది మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నాలుక అధికారము మనం దేని కొరకు ఉపయోగిస్తున్నాము? ఈ రోజుల్లో అనేకుల యొక్క జీవితంలో ఎందుకు మంచిది పొందుకోవడం లేదు, ఎందుకు మేలు పొందుకోవడం లేదంటే మన నాలుక యొక్క అధికారాన్ని మనము మంచి కొరకు కాదు కీడు కొరకే ఉపయోగిస్తున్నాం. కీడుని విత్తుతున్నాం కాబట్టి మన జీవితంలో కీడునే మనం పొందుకుంటున్నాము, మేలు పొందుకోవడం లేదు. అబ్రహాము మంచిని పలికేటువంటి సందర్భం అక్కడ లేదు, అవకాశం లేదు. అక్కడ ఇస్సాకు మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం లేదు. కానీ తన యొక్క నాలుకలో దేవుడిచ్చినటువంటి అధికారాన్ని మంచి కొరకు ఉపయోగించాడు, మంచిని విత్తాడు, మంచిని పొందుకున్నాడు. మళ్ళీ అక్కడ మోరియా పర్వతానికి వెళుతున్నాడు. యెహోవా అంటున్నాడు, అయ్యా నీ బిడ్డను బలి అర్పించొద్దు, నువ్వు దేవునికి భయపడేవాడని నేను ఇప్పుడు తెలుసుకొని ఉన్నానని చెప్పి అంటున్నాడు. ఇస్సాకుకు బదులుగా ఇంకొక గొర్రెను అక్కడ దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాం ఏదైతే విత్తాడో ఆ మంచిని మళ్ళీ ఆయన పొందుకుంటున్నాడు. ఇస్సాకు మళ్ళీ తిరిగి సజీవంగా తన తండ్రి అయిన అబ్రహాంతో వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మన నాలుక యొక్క అధికారంలో మంచి కొరకు విత్తినప్పుడు మంచిని మనం పొందుకోగలము. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ ఆ యొక్క షమ్రోన్లో భయంకరమైనటువంటి కరువు వచ్చింది. అలాంటి కరువు ఇప్పుడు నివృత్తి చేయబడాలి, అది సరిచేయబడాలి, ఆ కరువు మారాలి. ఇప్పుడు ఎంతోమంది దేవునికి మొరపెట్టుంటారో తెలియదండి. ఇప్పుడు ఎలీషా ప్రవక్త వెళ్ళి ఆ ప్రజలతో మాట్లాడుతున్నాడు, మీరు దేవుని యొక్క మాటను ఆలకించుడి, రేపు ఈ దినానికి దేవుడిని కరువుని మార్చబోతున్నాడంటే అక్కడ ప్రియమైన రాజు యొక్క ప్రధాన ఒక అతను ఉన్నాడు. ఆ రాజు యొక్క ప్రధాని అంటున్నాడు, యెహోవా ఆకాశంలో ద్వారాలు కలగజేసి ధాన్యాన్ని వర్షింపజేసినా కూడా ఇలా జరుగుతుందా? ఇది ఎలా జరుగుతుందయ్యా అని చెప్పి కీడుని విత్తుతున్నాడు తన నాలుకతో. తన నాలుక యొక్క అధికారాన్ని కీడుకు ఉపయోగిస్తున్నాడు, కీడుని విత్తుతున్నాడు. ఎలీషా ప్రవక్త అంటున్నాడు, నువ్వు దాన్ని చూస్తావు. దేవుడు ఎలాగైతే తన ప్రజలను సంధించబోతున్నాడో, ఎలాగ తన ప్రజల యొక్క సమస్యకు పరిష్కారం కలుగజేయబోతున్నావు చూస్తావు, కానీ అందులో నువ్వు పాలు పొందవు, ఆ ఆశీర్వాదంలో నువ్వు పాలు పొందవు, ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించలేవని చెప్పి అన్నాడు. ఆ ప్రకారమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాజు ప్రధానిని ప్రజలందరూ భోజనం కొరకు, ధాన్యాల కొరకు వారు నెట్టుకుంటూ వస్తున్నప్పుడు ఈ వ్యక్తిని నెట్టి
కింద పడదోసేశారు. జనాలంతా కూడా త్రొక్కి అతను చంపేశారు. అతడు చనిపోయాడు, మరణించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు తన నాలుకతో కీడుని విత్తాడు, కీడునే పొందుకున్నాడు. అబ్రహాము తన యొక్క నాలుక యొక్క అధికారమును మంచి కొరకు ఉపయోగించాడు, మంచిని విత్తాడు, మంచిని పొందుకున్నాడు. మరణ జీవములో నాలుక వశము, తాను ఎందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క నాలుకలో దేవుడిచ్చిన అధికారాన్ని మనం మంచి కొరకు మనము ఉపయోగిద్దాము. మన జీవితంలో మంచిని మాత్రం విత్తుదాము. అప్పుడు మనము మంచిని, ఆశీర్వాదాన్ని మనము పొందుకోగలము. ప్రార్థిద్దామా? అయ్యా, నా నాలుక యొక్క అధికారాన్ని నేను మంచి కొరకు తండ్రిని ఉపయోగించిన కృపదైత్యం నుంచి అడుగుదామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. జీవ మరణంలో నాలుక వశము, తాను ఎందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురన్న మాట ప్రకారము తండ్రి, మేము రాజు యొక్క ప్రధాని వల్లే తండ్రి కీడుని విత్తి తండ్రి కీడుని పొందుకోకుండా, అయ్యా స్తోత్రం, అబ్రహాము వల్లే తండ్రి మంచిని తండ్రి విత్తడానికి, మంచి మాటలు పలకడానికి తండ్రి అవకాశం లేని సందర్భంలో కూడా తండ్రి మా నాలుకతో తండ్రి మేము మంచి మాటలు తండ్రి ఆశీర్వాదకరమైన మాటలు మేము పలకడానికి, మా యొక్క నాలుక అధికారాన్ని తండ్రి మేము మంచి కొరకు ఉపయోగించడానికి, మా నాలుక ద్వారా తండ్రి మంచిని విత్తి మంచిని పొందుకోవడానికి కృపదైత్యమని ప్రార్థిస్తున్నాను. అయ్యా స్తోత్రం తండ్రి, ఈ యొక్క కృపను తండ్రి, ఈ యొక్క మాటలు విన్నట్టు ప్రతి ఒక్క బిడ్డలకు తండ్రి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడు నన్ను ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించడి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.